అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో చిటికెల కరుణాకర్ అనే వ్యక్తి ఇంటిని మున్సిపల్ అధికారులు అన్యాయంగా కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. 1977లో కొనుగోలు చేసిన ఇంటిని ఆస్తి పన్ను, కరెంటు బిల్లు చెల్లింపులు చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే మున్సిపల్ అధికారుల నోటీసులపై న్యాయస్థానం నుంచి స్టే ఆర్డర్ వచ్చిందన్నారు. మున్సిపాలిటీకి సంబంధించి మరి 26వ వార్డులో మరి చిటికెల కరుణాకర్ సంబంధించిన ఇంటికి సంబంధించి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళందరూ కూడా ఆ ఇల్లు పడగొట్టాలనే ఉద్దేశం మీద వస్తారని చెప్పి తెలిసి మరి మేమందరూ కూడా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దానికి ఇప్పటికే మున్సిపల్ వాళ్ళు వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కరుణాకర్ గారికి ఏమి ఇచ్చారంటే 25వ తారీఖున మొన్న నోటీస్ ఇచ్చి ఒక 7 రోజుల్లో సమాధానం చెప్పమని అన్నారు. వెంటనే మేము ఏం చేసామంటే కరుణాకర్ గారు 28వ తారీఖునే రిటర్న్ గా లెటర్ ఇచ్చారు కమిషనర్ గారికి. స్టాంప్ కూడా తీసుకుని ఎక్నాలజ్మెంట్. ఇందులో ఏముందంటే ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో నా బిల్డింగ్ అది 1977లో ఒక లాలం రామారావు రామకృష్ణ అనే ఆసామిది. ఆయన దగ్గర నుంచి మేము 2023లో నేను కొనుక్కున్నాను ఇల్లు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశాడు. దానికి సంబంధించి మున్సిపల్ ట్యాక్స్లో కూడా కడతాడు ఎప్పటికప్పుడు. దానికి సంబంధించి ఇంటి మన కరెంటు మీటర్ కూడా దానికి కరుణాకర్ పేరు ఉంది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మరి ఎన్ని ఉన్నాయి కనుక దీని మీదకి రావద్దని చెప్పి రిటర్న్ ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ నిన్న మళ్ళీ మరొక నోటీస్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. మరొక నోటీస్ ఇచ్చారు. అంటే 7 రోజుల్లో చెప్పాల్సిన సమాధానం 3 రోజులు అని చెప్పి నాకు ఎన్ని ఉన్నాయి డాక్యుమెంట్స్. పూర్వం నుంచి మేము కొనుక్కున్న ఆస్తి ఇది, నా సొంత ఆస్తి. మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను, ఇంటి పన్ను ఉంది, అలాగే కరెంట్ మీటర్ అన్నీ చెప్పినప్పుడు కూడా మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ 1 రోజులు సమాధానం చెప్పాలి. ఇప్పటికే మేము ఏం చేసామంటే ఎందుకని మంచిదని చెప్పి హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా మేము ఎప్పుడు చేసామంటే హైకోర్టు చిటికెల కరుణాకర్ పేరున 30వ తారీఖుని మేము ఫైల్ చేయడం జరిగింది. 31 డేట్ లిస్టింగ్ డేట్ 31 వచ్చింది. అదే రోజు హైకోర్టు వారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీదకి వెళ్ళొద్దని చెప్పి